దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ప్రాపర్టీ గలేరియా అనే సంస్థను ఏ లక్ష్యంతో పెట్టారు, ఈ సంస్థ సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా ప్రజల ఇంటి కలను ఎలా సాకారం చేస్తున్నారు? ప్రాపర్టీ గలేరియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ పటేల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రాపర్టీ గలేరియా అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మనం చూసాం చాలామంది రియల్ ఎస్టేట్ వెళ్ళేసరికి నా ప్రోడక్ట్ కొనండి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. కానీ ప్రాపర్టీ గలేరియా స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రజలని అడిగి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని తెలుసుకొని వాళ్ళ యొక్క బడ్జెట్ పరంగా బెస్ట్ ప్రోడక్ట్స్ మనం అందుబాటులో తీసుకురావాలన్నదే మెయిన్ ఒక ఉద్దేశం. సో ఒక నీడ్ బేస్ ప్రోడక్ట్ ఇద్దామనే కాన్సెప్ట్తో మనము ఈ ప్రాపర్టీ గలేరియాని స్టార్ట్ చేయడం జరిగింది. నా విజన్ ఒక బెస్ట్ హ్యాజిల్ ఫ్రీ కస్టమర్కి పీస్ఫుల్ ప్రాపర్టీని ఇవ్వాలి. అంటే ప్రాపర్టీ జర్నీ చాలా పీస్ఫుల్గా ఉండాలి అనేది నా విజన్. ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఒక రియల్గా చెప్పాలి అంటే ఒక ట్రస్టెడ్ అండ్ క్లయింట్ ఫోకస్డ్ ప్రోడక్ట్ని మనము ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాము. అలాగే నా మిషన్ ఏంటంటే 2030 నాటికి అట్లీస్ట్ ఒక 1 మిలియన్ కస్టమర్స్కి, అంటే ఒక 10 లక్షల మంది కస్టమర్స్కి స్థిరాస్తి రూపంలో వాళ్ళని ధనవంతులను చేయాలన్నది నా కోరిక. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఇవాళ కోటేశ్వర్లు కానీ ధనవంతులు ఎవరన్నా అంటే స్థిరాస్తిలో ఉన్న వాళ్ళే దాన్ని మనం లెక్కిస్తాము. సో ఈ స్థిరాస్తి పరంగా వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి అంటే ఒక 10 లక్షల మందికి నేను చేద్దాము అనే కాన్సెప్ట్తో ఈ ప్రాపర్టీ గలేరియాని స్టార్ట్ చేశాను. మేము రైట్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ పరంగా మొత్తం చూస్తామండి. మొత్తం 30 years డాక్యుమెంటేషన్ మొత్తం చెక్ చేస్తాం. లింక్ డాక్యుమెంట్స్తో సహా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎవరి వద్ద ఉన్నది, ఈ ప్రాపర్టీ ఎవరిది, ఎక్కడి నుండి వాళ్ళకి వచ్చింది, ఆ లింక్ 30 years వరకు మొత్తం కంప్లీట్గా చెక్ చేయడం జరుగుతుంది. అలా అంతేకాకుండా మనకి గవర్నమెంట్ స్టెప్యులేటెడ్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ హెచ్ఎండిఏ, డిటిసిపి అయితే డిటిసిపి, హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో, అట్లాగే రేరా, ఇప్పుడు రేరా కూడా ఉంది కాబట్టి రేరా అప్రూవల్స్ ఉన్న ప్రాపర్టీస్ని మనము టేకప్ చేసి వాటిని ఇవ్వడం జరుగుతుంది. 1000 పైన అమ్మామండి. నాకు 300 సైన్యం ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారండి. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ కల్లా ఒక 3000 మందికి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీం ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దీంతో పాటు కనెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి ఒక 18 కంపెనీస్ని మనం టైఅప్ చేస్తున్నామండి. అన్ని 8 డైరెక్షన్లో మనకి ప్రాపర్టీస్ ఉన్నాయండి. మనము రెసిడెన్షియల్ సర్వీసెస్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఇస్తామండి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఇస్తామండి, విల్లా ప్లాట్స్, తర్వాత వీకెండ్ హోమ్స్, ఫామ్ ల్యాండ్స్, ల్యాండ్ పార్సల్స్, అండ్ మనకు రెంటల్ ప్రాపర్టీస్ కూడా మనం ప్రొవైడ్, అంటే కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్, నాట్ ఇండివిజువల్ కాదు, రెసిడెన్షియల్ కాదు, కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాం. మన ప్రాపర్టీ గలేరియాకి వెబ్సైట్ కూడా ఉంది, propertygaleria.in అని చెప్పేసి. అలాగే మనకి ఇన్స్టాలో కూడా ప్రాపర్టీ గలేరియా మనకి పేజ్ ఉందండి, ఇన్స్టా పేజ్ ఉంది. దాంట్లో ఆల్రెడీ 17,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో కూడా. అట్లాగే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ప్రాపర్టీ గలేరియా పైన. సో వీఆర్ అవైలబుల్ టోటల్లీ ఆల్ సోషల్ మీడియా, అండ్ వీఆర్ అప్కమింగ్ ఒక చాట్ బాట్ అండ్ యాప్తో కూడా వస్తున్నామండి. సో త్వరలో మనం అది కూడా మనకి మార్కెట్లోకి వస్తుంది. దాంట్లో మనకు అందరు కస్టమర్ని కూడా సబ్స్క్రిప్షన్స్ వస్తాయి అప్పుడు. సో మనకి ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ గలేరియా లాగా చేద్దామనేది నా ఉద్దేశం అండి. సో హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీ కొనాలంటే నేను చూడాల్సింది ఏంటంటే ప్రాపర్టీ గలేరియా యాప్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ అమెజాన్లో అయితే అన్నీ A to Z దొరుకుతాయి, అలాగే బట్ అమెజాన్లో మనకు ప్రాపర్టీ దొరకదండి, ఫ్లిప్కార్ట్లో ప్రాపర్టీ దొరకదండి, బట్ ప్రాపర్టీ గలేరియాలో మీకు ప్రాపర్టీస్ దొరుకుతాయి. అన్ని రకాల ప్రాపర్టీస్, పిన్ నుంచి ఏరోప్లేన్ వరకు అమెజాన్లో దొరికితే, ఇక్కడ ప్రతి ప్రాపర్టీ అంటే మీకు రెసిడెన్షియల్ స్థిరాస్తి నుంచి పెడితే కమర్షియల్ ప్రాపర్టీస్, విల్లాస్, ప్లాట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ప్రతి డైరెక్షన్లో దొరుకుతాయి. అంటే కస్టమర్ ఫ్రెండ్లీగా, కస్టమర్కి ఈ డైరెక్షన్లో కావాలంటే అక్కడ ఆ డైరెక్షన్ క్లిక్ చేస్తే అనేక అక్కడ ఉన్న ప్రాపర్టీస్ బడ్జెట్ ఓరియంటెడ్, వాళ్ళ అనుకూలమైన బడ్జెట్లో ఉంటుంది. ప్లస్ ఆ బడ్జెట్లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం ముందుకెళ్తాం.